వేపుడు మూకుడు అందుకో. స్టఫింగ్ తయారు చేద్దాం ముందు. ఇటు పెడతా. రైట్. చిన్న పొయ్యి మీద అయితే మంచిగా వస్తుంది నాకు. 2 గంటల నూనె వేయి. స్వీట్ కార్న్ అంటాం, మొక్కజొన్న అంటాం. తీపి మొక్కజొన్న. తీపి మొక్కజొన్న వేయి. తీతీగా వంట చేసుకుందాం. మొత్తం ఎలా వేసేయి. తీతీగా అంటే మధురంగా వంట చేసుకుందాం. కారం వంటకం. కారం వంట కానీ మధురంగా చేసుకుందాం. మిర్చి కదరా, ఘాటు కదా. పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు. ఇప్పుడు ఇందులోకి మనం కొన్ని మసాలా దినుసులు వేస్తాం. వేసేద్దాం. దాంట్లో ఏముంది? పసుపు, కారపొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, చాట్ మసాలా, బాగా కలిపావా? పోయి కట్టేస్తున్నాం. ఇందులో వేసే. ఎండుమిరపకాయలు, సోంపు, వాము, ధనియాలు. ఈ 4 వెళ్ళి పొడి చేసుకుంటారా. నువ్వు వచ్చే లోపల నేను పొయ్యి మీద నూనె ఎక్కిస్తాను. నూనె కడాయి అయితే నూనె కడాయిలో నూనె వేడెక్కుతూ ఉంటుంది. నువ్వు అనుకున్నట్లు వెళ్ళరా. ఓకే. ఒక పంద. అయితే భారత రాజ్యాంగం అది తినకూడదు. ఇది కారం వస్తుంది కానీ అని లేచి గోలిస్తా. వేయించినాక తిను. నాకు ఇదో భయం నీ దగ్గర పెట్టుకోవాలంటే. కొంచెం ఉప్పు పట్టరా. శనగపిండి ఉప్పు. తినే సోడా వేస్తున్నాం. తర్వాత ఈ మసాలాల పొడి వేయి. తెచ్చావు కదా. కారం ఉంటుందేమో. బ్రహ్మాండంగా ఉంటుంది. వేసేయి. ఈ 2 పక్కన పెట్టే. ఉప్పును మసాలా పక్కన పెట్టి వేడి నూనె ఒక గరిటె. బజ్జీ పిండి తయారు చేయి. నీళ్ళని నువ్వేమంటావు? మెల్లమెల్లగా కొంచెం బజ్జీ పిండిలాగా జారుగా వచ్చేటట్టు. మసాలా మొక్కజొన్నని బజ్జీ మిర్చిలో కూరు. ఇక్కడ నేను పెడతలే. అన్నీ అలాగే చేసే. ఇలా పట్టుకుని ఇలా ముంచి ఇది మార్చేటప్పుడు ఇది పైకి ఉండాలి. ఓహో, అయితే దీన్ని ఫస్ట్ నింపేయాలి పిండితో, అంతేగా? ఫస్ట్ దాన్ని కింద పెట్టు. కవర్ చేసేయాలి. ఫుల్ మొత్తం ఉంచేయాలి దాన్ని పూర్తి కిందకి. మెల్లగా అటు ఇటు కొంచెం తిప్పితే చాలు. పిండి ఇప్పుడే కలిపాం కదా, రంగు రాదు. అవునా? కరెక్ట్, వేగింది. అరిటాకు పడిచిన పింగాణి పాత్రలకు మార్చు.
అతి జాగ్రత్తగా అటు పెట్టు. ఉల్లిపాయలు, కొత్తిమీర, నిమ్మకాయ కలిపే. అలాగే. తరిగిన ఉల్లిపాయల్లో కొంచెం కొత్తిమీర వేసావు, తర్వాత నిమ్మకాయ పిండి ఒక 2 విండాలా. ఆ ఉల్లిపాయలు తక్కువ ఉన్నాయి కదా, ఇంకొకటి సరిపోతుంది. అంతే, కలిపేసి ఒక చిన్న చెంచా తీసుకుని ఇందులో ఉడకబెట్టిన పల్లీలు కూడా ఉంటే ఎంత బాగుంది. అనేక మసాలా దినుసులు కలిపిన స్వీట్ కార్న్ ఉంది కదరా, ఇంకా పల్లీలు గిన్నీలు అవసరం లేదు, చాలదు. బ్రహ్మాండంగా తగినంత కారం ఉంది అందులో. పక్కన పెట్టుకో ఇది. ఓకే, ఆ పళ్ళెం అందుకో. ఆల్రెడీ కలిపి పెట్టావు బాబాయ్. మరి కొంచెం వేసుకో కావాలంటే. దీని మీద మిర్చి బజ్జీలు వేసాయి. ఇది కొయ్యమంటావా, దాంట్లో కొయ్యమంటావా? ఏటవరగా కోసి పెట్టు. ముందుగా వేపుడు మూకుడులో 2 గరిటెల నూనె వేసి వేడెక్కిన తర్వాత అందులో మొక్కజొన్నలు, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా వేసి బాగా కలిపి వేయించుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి, సోంపు, వాము, ధనియాలని పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత శనగపిండిలో ఉప్పు, తినే సోడా, మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా పొడి, కొంచెం నూనె, నీళ్లు వేసి బజ్జీ పిండిలా కలుపుకొని మనం కట్ చేసుకున్న మిర్చి మధ్యలో మనం తయారు చేసుకున్న కార్న్ ని స్టఫింగ్ గా పెట్టి బజ్జీ పిండిలో ముంచి వేడి నూనెలో వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, కొత్తిమీర, నిమ్మరసం వేసి కలుపుకొని ఒక ప్లేట్లో పరుచుకొని పైనుండి మనం తయారు చేసుకున్న మిర్చి బజ్జీ పెట్టుకుంటే కార్న్ మిర్చి బజ్జీ రెడీ.